రండి, యెహోవా యొద్దకు తిరిగి రండి. వెదకండి దేవుని జ్ఞానాన్ని. దేవుని జ్ఞానము కొరకు కష్టపడండి. హోషేయ ఇశ్రాయేలుకి చెబుతున్న మాటలు. ఎందుకు రావాలంటే ఎక్కడికి పోయారు అన్న ప్రశ్న మీకు వస్తుంది. ఎక్కడికి పోతున్నారు? దేవుని జ్ఞానము ఎందుకు వెతకాలి? మరి వాళ్ళు ఏమి వెతుకుతున్నారు అన్న ప్రశ్న కూడా మీకు వస్తుంది. దేవుని దగ్గరికి రావడం అంటే ఏంటి? దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకడం అంటే ఏంటి అన్న ప్రశ్నలు మీకు వస్తాయి. ఈ ప్రశ్నలకి సమాధానమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. ఏదో దెబ్బతిన్నట్టున్నారు వీళ్ళు. దేవుని ప్రజలు దెబ్బతిన్నారు, నష్టపోయారు. అందుకేనా మరలా తిరిగి రమ్మంటాం, అందుకనే మరలా జ్ఞానాన్ని వెతకమంటాం. మొదటి వచనాల్లోనే అతి స్పష్టంగా ప్రేమతో యెహోవా తరపున హోషేయ ఈ మాటలు చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఇదిగో మనల్ని చీల్చింది ఆయనే, మనల్ని స్వస్థపరిచేది ఆయనే, మనల్ని కొట్టింది ఆయనే, మనల్ని బాగు చేసేది ఆయనే, మనల్ని పడగొట్టింది ఆయనే, మరల త్వరలో ప్రాణం పోసేది ఆయనే. ఇది మన ఇంట్లో కథల్లా ఉన్నాయి కదా. ఏం తేడా వచ్చినప్పుడు మరలా ఆదుకునేది ఎవరు అంటే కుటుంబ సభ్యులే. అమ్మ, నాన్న, భార్య, భర్త, మనకు వయసు ఎరిగే కొలది పిల్లలు. ఇక్కడ ఒక కుటుంబ సభ్యునిగా మనకేం కనబడుతుందంటే, మొత్తిన, తిట్టిన, శిక్షించిన ఆ యెహోవాయే మనల్ని మరలా స్వస్థపరచడం, మరలా బాగు చేయడం, మరలా మనలో ఆ యొక్క ప్రాణాన్ని పుట్టించడం. ఎక్కడికి వెళ్తాం? ఇంకెక్కడికి వెళ్తాం? ఆ దైవం దగ్గరికే వెళ్తాం. హోషేయ అంటాడు, లేవనెత్తేది ఆయన, గాయాలు కట్టేది ఆయన, ప్రాణం పోసేది ఆయన, కాబట్టి తిరిగి రండి, కాబట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని వెతకండి. ఇదిగో ఆ కనికరం ఉంది కదా, ఆ దేవుని యొక్క కనికరం ఉంది కదా, ఆ దేవుని కనికరం నిలకడగా ఉంటుంది. ఆ గుండె ఉంది కదా, ఆ దేవుని గుండె ఉంది కదా, అది కరుగుతుంది. కాబట్టి ఆ దైవం మనల్ని చేరతీస్తాడు. నిలకడగా ఉండే కనికరము. నాకు అక్కడ నచ్చిన మాటలు ఏంటంటే, ఉదయం అనేది తప్పనిసరిగా వస్తుంది. పడుకుంటాం, లేస్తాము. రాత్రి తర్వాత ఉదయం అనేది వస్తుంది. లేస్తామో లేదో గ్యారంటీ లేదు, కానీ ఉదయం మటుకు గ్యారంటీగా వస్తుంది. దేవుని యొక్క కనికరము అలాగే వర్షంలా కురుస్తుంది. తొలకరి వాన, కడవరి వాన. ఆ కనికర వర్షము కురిసినప్పుడు మరల ఎండిన మన జీవితాలు, మన భూముల్లో నూతన జీవం పుడుతుంది, పెరుగుతుంది. అదే దేవుని యొక్క కనికరము. ఇక్కడ అంటాడు, ఏమైందండి?
అన్నప్పుడు చాలా జరిగింది అంటాడు. ఏదైనా ఇలాంటి వాక్యాలు మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ముఖ్యంగా సున్నితమైన అధ్యాయాల్లో అది ఆ పుస్తకాల్లో ఒక పుస్తకము హోషియా పుస్తకము ఇలాంటి చదివినప్పుడు ఎప్పుడు ఒక వచనం తిరగకూడదు, మొత్తం అధ్యాయం అంతా చదవాలి. వీలైతే పుస్తకం అంతా చదవాలి. ముందధ్యాయం వెనక అధ్యాయం. ఇక్కడ ఈ సంభాషణకు కారణం ఏంటి అంటే ముందు చెబుతాడు. దానికి ముందు మీ అందరికీ ఈ రోజుల్లో ఇంత సావధానంగా ఇంత ఆసక్తిగా వచ్చి నాతో వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, నా నిండు నమస్కారాలు. మీ పేరున నేను నేర్చుకుంటున్నాను. మీలో అన్ని వయసులో ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఈ వాక్యాలు చదివినప్పుడు నా మనసులో వాక్యానికి కారకుడు దేవుడు, ఆ దేవుని స్వరాన్ని మనకు అందించిన ఈ యొక్క ప్రవక్తలు, అలాగే ఆ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న మీరు నా మనసులో ఉన్నారు. అందుకనే ఈ హోషియా గ్రంథంలో ఉన్న కొన్ని కఠినమైన పదాలు నేను ఇందులో వాడడం లేదు. దయించి చదవండి. చాలా క్లియర్గా చెబుతాడు ఇశ్రాయేలు ఎలా చెడిపోయింది అని. విలువలు అమ్ముకుని ఒళ్ళు అమ్ముకుంది ఇశ్రాయేలు అని అంటాడు. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది ఇశ్రాయేలు. ఇశ్రాయేలే కాదండి, యూదా కూడా అదే పాపంలో పడ్డది. ఇశ్రాయేలుకి యూదాకి జరిగింది సమస్య ఏంటంటే దేవుని యొక్క వాక్యం కరువు వచ్చింది. ప్రవక్తలు ఉన్నారు కదండి, ఉన్నారు కానీ వింటలేదు. మరి ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు కానీ ప్రవక్తలు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతలేదు. వీళ్ళ వక్తలే, ప్రవక్తలు కాదు. మరి యాజకులు ఉన్నారు కదండి, మహామోసం. యాజకులు యాచకులు అయిపోయారు, దోచుకుని తింటున్నారు. ఎంత దారుణం అయిపోయారంటే పాప పరిహార బలి ఉంది కదా, ఆ బలికి వచ్చిన ఆ యొక్క మాంసాన్ని కూడా వీళ్ళు సిగ్గు లేకుండా తినేస్తున్నారు. పెద్ద పెద్ద యాజకులు. పాలకులు ఉన్నారు కదండి, నాయకులు లేరా? నాయకులు ఉన్నారండి. ఈ నాయకులు దౌత్యం పేరుతో విదేశాల్లో ఉన్న నాయకులకి అమ్ముడైపోయారు. ఈ రాజులు వేరే రాజులకి అమ్ముడైపోయారు. వాళ్ళంతటా వాళ్ళకు నిర్ణయం తీసుకోవడం రాదు, ప్రభువు వైపు చూడడం రాదు. ఇదిగో ఇది దేవుని యొక్క చిత్తం అని చెప్పే దిక్కు లేదు, చెప్పినా వినే ఆశ లేదు. దేవుని యొక్క జ్ఞానము కురువు అయిపోయింది. అప్పుడేనా? ఇప్పుడు కాదా? ఇప్పుడు కూడానండి దేవుని వాక్యం కుదువైంది. అప్పుడు మీరు నా వైపు ఎలా చూసి ఏంటండి ఇన్ని టీవీ ఛానల్స్ వచ్చినాయి, మన సువార్తకు కొరకే కొన్ని ఛానల్స్ వచ్చినాయి, ఇన్ని ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళు కూడా, మాకు నాలాంటి వాళ్ళు కూడా, మీలాంటి వాళ్ళు కూడా యూట్యూబ్ పెట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ప్రసంగాలు చేస్తున్నారు కదా, మరి దేవుని యొక్క వాక్యం కరువు ఎందుకు వచ్చింది మీరు అంటున్నారు? ఏమనుకోకండి. ప్రసంగికులు పెరిగిన, యూట్యూబ్ ఛానల్స్ పెరిగిన, టీవీ ఛానల్స్ పెరిగిన, అవి పెరిగే కొలది దేవుని గురించిన జ్ఞానము తగ్గుతుంది. దేవుని గురించి జ్ఞానం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మనసును అర్థం చేసుకునే జ్ఞానము, అవగాహన తగ్గుతుంది. ప్రమాదం ఏం జరుగుతుందంటే ఈ రోజుల్లో మన ఛానల్స్, మన ప్రసంగికులు అనలిటిక్స్ చూసి ఏది చెబితే వీక్షకులు బాగా నచ్చుతాదో వింటారో అని
ఎవరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే వీక్షకులను, ప్రేక్షకులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి ప్రేక్షకులే దేవుళ్ళు. వీళ్ళకి జ్ఞానం అంతా, వీళ్ళ అవగాహన అంతా ఎక్కడ ఉందంటే ప్రేక్షకుల మీద ఉంది, దేవుని యొక్క వాక్యం మీద లేదు. దేవుని యొక్క మనసును అవగాహన చేసుకోవాలన్న ఆశ అసలు లేదు. ఈ మాట చెప్తే, ఈ టైటిల్ పెడితే, ఈ ట్యాగ్ పెడితే, థంబ్నెయిల్ మీద ఈ ఫోటో పెడితే జనాలకి నచ్చుతుందని చెప్పి మనుషుల్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకు వచ్చింది, కానీ దేవుని గురించిన జ్ఞానము మనకు రావడం లేదు. దాని కొరకు మనం వెతకడం లేదు. అందుకనే ఇన్ని అవకాశాలు వచ్చినా దేవుని యొక్క వాక్యం కుదువైపోతుంది, కరువైపోతుంది. ఈ యొక్క అధ్యాయంలో దేవుని గుండె గురించి మాట్లాడుతున్నాం కదా, దేవుని యొక్క గొంతు గురించి కూడా మాట్లాడదాం. 5వ అధ్యాయము చివరి వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే తీర్పు, దైవం తిట్టడం, ఖండించడం. మళ్ళీ 6వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు దైవం వ్యాజ్యం ఆడటం, తగాద. మధ్యలో హోషేయ ద్వారా దైవం ఆహ్వానించడం, బుజ్జగించడం, లాలించడం, ఇవన్నీ ప్రతి మానవ సంబంధాల్లో ఉంటాయి. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి తిడతాము, ఒకసారి వాదిస్తాము, ఒక్కోసారి ఆహ్వానిస్తాము. బంధాలు ఎందుకు నిలబడతాయి అంటే ఇలాంటి టోన్స్ మారినప్పుడే మనిషి నిజాయితీ అయిన మనిషి అని మనం గుర్తించవచ్చు. దైవాన్ని కూడా అలాగే గుర్తించాలి. నేను క్లాస్ టీచ్ చేస్తాను. టీచ్ చేసినప్పుడు మీకు తెలుసు కదా నేను చేసే పని. అయితే ఫాదర్లు, లేకపోతే కాబోయే ఫాదర్లు, లేకపోతే చాప్లిన్స్, లేకపోతే చర్చిలో ఉన్న టీచర్లకి నేను చదువు చెప్తాను. చెప్పినప్పుడు కొంతమంది ఇష్టం ఉన్నా లేకపోయినా నా క్లాస్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డిగ్రీ కావాలంటే ఆ క్లాస్ తీసుకోవాలి. నా క్లాస్ అని కాదు, అది ఆ క్లాసు కాబట్టి, నన్ను బట్టి కాదు, క్లాసుని బట్టి తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే మొదటి నుండి నా కోర్సు వైపు చూస్తుంటారు. నేను ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి, నేను చేయనులే, నేను చదవనులే అన్న రకాలు అప్పుడప్పుడు నాకు ఎదురవుతారు. ఎప్పుడు కాదు, నా స్టూడెంట్స్ అందరూ మంచోళ్ళే, చక్కగా చదివేస్తారు. కానీ మొదట్లో కొంతమంది ఇలాంటి వైఖరి చూపిస్తారు. నేను చదవను, నేను రాయను, నేను క్లాస్లో పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తానంటే, నువ్వు చదవకపోతే, నువ్వు రాయకపోతే అని చెప్పి కొన్ని యొక్క కాన్సిక్వెన్సెస్ చెప్తాను, పరిణామాలు ఎట్లా ఉంటాయి అని చెప్పి బెదిరింతున్నావా? అవును, నీకు చదువు చెప్పాలంటే నేను అప్పుడప్పుడు బెదిరించాలి కూడా అని. మళ్ళీ కొంతకాలంకి మళ్ళీ బెదిరింతుంటే చదువు రాదు, మళ్ళా బ్రతిమలాడతాను, బుజ్జగింతాను. రా, నువ్వు తెలివైనడు, నీకు వస్తుంది, నీకు ఇది పనిచేస్తుంది అని నంపాదిగా నేర్చుకో అని చెప్పి బ్రతిమలాడి ఆహ్వానిస్తాను. చివరికి నా ఆశ ఏంటంటే వాళ్ళు చేయాల్సింది చేయడం, నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం, మంచి గ్రేడ్సే కాదు, జ్ఞానులుగా క్లాస్ నుండి బయటికి వెళ్ళడం. నాకు ఇది కావాలి అని స్పష్టంగా వాళ్ళకి
చెబుతా. ఇక్కడ ఈ సంబంధంలో దైవం అదే చేస్తున్నాడు. తీర్పు అని చెప్పడం, ఆహ్వానించడం, తర్వాత ఇదిగో నేను కోరేది ఏంటో తెలుసా అని చెప్పడం. అది 4, 5, 6 వచనాల్లో ఉంది. నీ దగ్గర లేదు, అది నీ దగ్గర కనబడడం లేదు, కానీ నువ్వు చేయగలవు, నా కోరిక ఇది అని క్లియర్గా దైవం వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఆ సంబంధాల గురించి చెప్పినప్పుడు ఇంకో సంబంధం గురించి కూడా చెప్పాలి. ఏ సంబంధానికన్నా నమ్మకం ప్రాముఖ్యం. నమ్మకం లేదు ఏం పని జరగదు. టీచరు స్టూడెంట్ని నమ్మాలి, స్టూడెంట్ టీచర్ని నమ్మాలి. డాక్టరు పేషెంట్ యొక్క మాటను నమ్మాలి, పేషెంట్ డాక్టర్ యొక్క జ్ఞానాన్ని నమ్మాలి. అమ్మ నాన్నలు పిల్లల్ని నమ్మాలి, పిల్లలు అమ్మ నాన్నలను నమ్మాలి. కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు భాగస్వాములు ఒకరిని ఒకరు నమ్మాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు నా పక్క ఆఫీసులో ఉన్న వ్యక్తి మాటని నేను నమ్మాలి, నా మాట నా పక్క ఆఫీసులో వాళ్ళు నమ్మాలి. ఈ నమ్మకం అనే ఇంధనం లేకపోతే ఏ సంబంధం ఉండదు. మరి భార్యాభర్తల సంబంధం గురించి చెప్పలేదేంటి అంటే అంటారు కదా, దానికి మరీ అవసరం. ఆ రోజు నమ్మి సొంతోళ్ళను వదిలి నీ ఇంటికి కాపురంకి వచ్చింది. నమ్మకంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. ఆ రోజు నమ్మి నువ్వు నాకు కావాలి, నేను నీకు సొంతం అని చెప్పి అప్పగించుకున్నాడు. నమ్మకంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. ఈ నమ్మకం అనేది ప్రతి సంబంధానికి అవసరం. అదే లోటయింది ఇక్కడ దేవుని ప్రజలకు మధ్యన. ఆ నమ్మకం లోటైందని చెప్పడానికే ఈ యొక్క హోషియా గ్రంథం అంతా. అక్కడ ఏ పదం ఉపయోగించారంటే, నా ప్రజలు విశ్వాసఘాతకులయ్యారు. మీకు మాట చెప్పారా? మీరు దేవుణ్ణి నమ్మకముందే దేవుడు మిమ్మల్ని నమ్మాడు. దేవునికి మీ ఎడలున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. విశ్వాసఘాతకులు కాకండి. మేము ఎప్పుడేమండి అని మీరు అంటాను కదా, ఎప్పుడూ అవుతున్నా. ఇశ్రాయేలీలు ఎలాగ విశ్వాసఘాతకులు అయ్యారు చెప్తా. కష్టం వచ్చింది. కష్టం రాకముందు మంచిగా స్థిరంగా కూడా ఉన్నారు, అది కూడా చెప్పాలి మీకు. హోషియా తన యొక్క ప్రవచనాన్ని మొదలుపెట్టినప్పుడు రెండవ యెరోబాము ఉన్నాడు. తన రోజుల్లో పర్లేదు, వికసిస్తుంది మన దేశం అని చెప్పేసి అనుకున్నారు. వికసించే అనే ఈ యొక్క ఆ ముసుగు ఉంది కదా, ముసుగు వెనకాల చాలా జరిగినాయి. పేదల్ని అనగదొక్కారు, దోచుకున్నారు. అనాథుల్ని, విధవరాల్ని అవమానించారు, బాధ పెట్టారు. వికాసం ముసుగులో ఇంకా చాలా జరిగాయి. వాటన్నిటి గురించి 4వ అధ్యాయము ప్రారంభంలో రాయబడి ఉంది. ఏం జరిగిందట? అబద్ధ సాక్ష్యాలు. కోర్టులోకి వెళ్తే వినబడేది ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి అంటే అబద్ధ సాక్ష్యమే. ఎవిడెన్సెస్ పుట్టించి రక్షకులు భటులోని చెప్పుకునే భక్షక భటులు దొంగ ఎవిడెన్సెస్లో అబద్ధ సాక్ష్యాల కోర్టులో ఇచ్చేవారు. ఆ రోజుల్లో కూడా వికాసం ముసుగులో ఎవరి మాట నమ్మడం వీలు లేదండి. అందరూ అబద్ధాలు ఆడేవారు.
మీడియా ఎప్పుడు నిజం చెప్తారా అని చూసేవారు జనాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది వినబడటం లేదు. ఒకప్పుడైతే నాటకాల్లో నిజం చెప్పరో మనకు తెలుసు, సినిమాల్లో చూసేది నిజం కాదని మనకు తెలుసు. ఇప్పుడు ఏం తెలిసిపోయిందంటే మీడియాలో వినే వార్తలు నిజం కాదని పులిపీటల మీద, స్టేజ్ల మీద ప్రసంగాలు చేసే పాదిరిగాళ్ళు చెప్పే మాటలు కూడా నిజం కాదని తెలిసిపోయింది. నిజానికి చోటు లేదు దేశంలో, అంత అబద్ధము అని నేను ఈరోజు ఎలాగుందో ఆ రోజులో కూడా అలాగుంది అని చెబుతున్నా. ఇలా అలవాటు చేసుకున్నారంట, అబద్ధం ఎలాగాడాలి అని అభ్యాసం చేశారంట. అంటే మళ్ళీ దీనికి మీడియా ట్రైనింగ్ కూడా ఉంటుంది, అబద్ధం ఎట్లా ఆడవలను అని చెప్పి. పోలీస్ ట్రైనింగ్ ఉండేది, అబద్ధం ఎలాగలా ఆడవలను అని చెప్పేసి. అబద్ధాలు, హత్యలు, చంపేసి ఆత్మహత్య అని చెప్పడం, చంపేసి ప్రమాదం అని చెప్పడం, నరబలులు చేయడం, ఇవన్నీ వికాసం ముసుగులో ఆ రోజుల్లోని. ఇదంతా ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 8వ శతాబ్దము ఇశ్రాయేలు దేశంలోని. దొంగిలించడం, ఎవరు దొంగిలించడం? పేదోళ్ళు గొప్పవాళ్ళు దొంగిలించడం కాదు, ధనికులే పేదోళ్ళని దొంగిలించడం. ధనికులే కాదండి, రాజులు, ప్రభువులు, ప్రభుత్వాలు పేదోళ్ళ యొక్క రక్తాన్ని తాగేయడం, నిధులు దోచుకోవడం, ఆకలిగా వదిలేయడం, వ్యభిచారం, ఒళ్ళు అమ్ముకున్న బ్రతుకులు, విలువలు అమ్ముకున్న బ్రతుకులు. వీళ్ళకి నీతి నిజాయితీ లేదు. ఏమన్నంటే ఇది మా వికాసము అని అన్నారు. యెరోబాము చనిపోయాడు. యెరోబాము చనిపోయిన తర్వాత ఈ 24 సంవత్సరాల్లో, ఇది 740 ఆ ప్రాంతం నుండి 24 సంవత్సరాలు 6 యొక్క రాజులు మారారు. 746లో రాజు చనిపోయాడు, మరొక రాజు అని 6 రాజులు మారుతుంటే చుట్టుపక్కల ఉన్న దేశాలకి పర్లేదు, ఇది మనకు అవకాశం అని అనుకున్నారు. వికాసం వల్ల అందరికీ అర్థమైపోయింది, ఇది స్థిరమైన దేశం కాదు, విలువలు లేని దేశం అని చెప్పేసి అర్థమైపోయింది. ఇదే సమయంలో విలువలు లేని వాళ్ళు ఎవరు? అప్పటికే ఇశ్రాయేలు, యూదా విడిపోయారు. యూదా కింద నుండి సరిహద్దులు రాళ్ళు ఉంటాయి కదా, అది మార్చుతున్నాడు. మనకి ఇప్పుడు చైనా ఎలా చేస్తుందో అలాగ అప్పుడు యూదా కింద నుండి సరిహద్దులు మార్చుతున్నారు. మరోవైపు నుండేమో అస్సిరియా వాళ్ళు, అష్షూరీలు ఐగుప్తు మీద పడ్డారు. ఇశ్రాయేలుకి భయం వేసింది. భయం వేసి ఇటు సిరియాతోనూ ఇటు ఐగుప్తుతోనూ పొత్తు పెట్టుకున్నారు. దాని గురించి తర్వాత అధ్యాయాల్లో అంటాడు, డిప్లొమసీ, తైలాన్ని పంపించారంట ఐగుప్తుకి, ఆయిల్ డిప్లొమసీ. ట్రీటీస్ పెట్టుకున్నారంట సిరియాతోని, ఇదిగో మాకేమన్నా అయితే నీవే వచ్చి కాపాడు అని చెప్పేసి. తెలివైన వాళ్ళండి, ఎక్కడ బలం ఉందనుకున్నారో అక్కడికి వెళ్ళారు, దౌత్యం చేశారు. తెలివి తక్కువ వాళ్ళు ఏంటంటే వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ధర్మాన్ని ఇచ్చి నడక నేర్పించి ఒక రాజ్యంగా దేశంగా పెంచిన దైవాన్ని మర్చిపోయారు. అదే విశ్వాసఘాతకులు అనడానికి కారణం. సరదా పడుతున్నారంట, సింగారించుకుంటున్నారంట, వెతికేస్తున్నారంట ఎక్కడ మాకు దిక్కు అని చెప్పి.
సిరియా దగ్గరికి, ఐగుప్తు దగ్గరికి పరిగెడుతున్నారంట. ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇదిగో మీలో యాజకులు దెబ్బతిన్నారు, ప్రవక్తలు దెబ్బతిన్నారు, రాజులు దెబ్బతిన్నారు. కాబట్టి నేను మొత్తుతాను. ఎలా మొత్తుతాను? ఇద్దరుని, అంటే యోధా కూడా కారణమే దీనికి, ఇశ్రాయేలు కారణమే. ఒకసారి ఒకరు బెటర్, ఇంకోళ్ళు తక్కువ అనుకుంటాం. ఇద్దరు కారణమే. యోధాతో ఇదిగో రోజు వచ్చింది, పోయే కాలం వచ్చింది. నీళ్ళ ప్రవాహం వలె ఉగ్రత వస్తుంది. ఇశ్రాయేలా, అధిక శ్రమ, హింస, బాధ. యోధా, వత్సర పురుగులా నేను వస్తాను. ఇశ్రాయేలా, చిమ్మటి పురుగులా నేను వస్తాను. యూదా, కొదమ సింహంలా వస్తాను. ఇశ్రాయేలా, సింహంలా నేను దాడి చేస్తాను. ఒకసారి కొదమ సింహం అన్న ఇమేజెస్ తీసుకొస్తారు కదా, అది ఎవరికో వ్యతిరేకంగా కాదు, దేవుడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది చూడం మనం. ఆ నచ్చిన పదాలు తీసుకుని అందరి మీద ఎగరగొడుతుంటాం. యూదాకి, ఇశ్రాయేల్కి దేవుడు ఇచ్చిన ఆ యొక్క వార్నింగ్ నిజమైందండి. అష్షూరీయులు వచ్చారు, మీద పడ్డారు, ఓడించారు. అష్షూరీయులను చూస్తున్నారు కానీ వెనకాల దైవం దీనికి కారకుడు అన్న విషయాన్ని మర్చిపోయారు. మొత్తింది అష్షూరీయులు కాదు, దైవమే. కొట్టింది అష్షూరీయులే కాదు, దైవమే. చీల్చింది అష్షూరీయులు కాదు, దైవమే. టైం వచ్చింది, తిరిగి రండి. ఇంకా నేర్చుకోలేదా? ఒకసారి దైవం మనల్ని మొత్తున్నప్పుడు, కొట్టినప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. అది శిక్షే కాదు, ఆహ్వానం. తిరిగి రండి అనే ఆహ్వానం. దాన్ని 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. టైం వచ్చేసింది, నన్ను వెతికే టైము, నా దగ్గరికి తిరిగి వచ్చే టైము. కాబట్టి నష్టపోయి గాయాలతో ఉన్నారా? చీల్చబడ్డారా? ఓడిపోయారా? టైం వచ్చింది, ఆ సీజన్ వచ్చింది, ఆ కాలం వచ్చింది. దేనికి? రావడానికి, తిరిగి రావడానికి, దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకడానికి, దేవుని జ్ఞానాన్ని సంపాదించడానికి, కష్టపడడానికి, ఒళ్ళొంచడానికి ఆ టైం వచ్చేసింది. రమ్మంటున్నారు, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నారు. అది ఎలాగా, ఏం చేయాలి అని అడగవచ్చు. వాళ్ళు అదే అడిగారు. అందుకే యెహోవా ఏమంటాడంటే, ఇదిగో నీ భక్తి ఉంది కదా, నీ భక్తి నిలబడదు. నేను ఆ నిష్ట చేస్తున్నాను, ఈ నిష్ట చేస్తున్నాను, ఈ నిష్టలన్నీ ఉన్నాయి కదా, అది ప్రొద్దుట వచ్చే మేఘంలాగా, సాయంకాలం వచ్చే మంచులాగా మటుమాయం అయిపోతుంది. మరి ఏం తెమ్మంటారు సార్, ఏం తెమ్మంటాదేమో అని మీరు అడుగుతున్నారు కదా. బలులొద్దు, కనికరం కావాలి. దహన బలులు వద్దు, నా జ్ఞానాన్ని నేర్చుకోండి, నా మనసును అర్థం చేసుకోండి. నిష్టలు, భక్తులు అది నేర్చుకుంటున్నాం మనం, కానీ అవి దేవునికి చాలా. దేవునికి కావాల్సింది ఏంటంటే మన కనికర హృదయం. దేవుని జ్ఞానాలు తెలుసుకోవాలన్న ఆశ మనలో ఉండడం, అదే దేవుని కోరిక. ఉంటాను మరి, సెలవు.